హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కడప జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ మధ్య తిరిగే తిరుమల ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ని ఏప్రిల్ 5, 1970వ సంవత్సరంలో ప్రారంభించారు. కడప నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17487. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 5:45 కడపలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:35 విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 872 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కడప నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 17:45 సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ గంటకి 49 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళితే కడప నుంచి విశాఖపట్నం మధ్య మొత్తం 35 స్టేషన్లలో ఆగుతుంది. కడపలో బయలుదేరిన ఈ ట్రైన్ నందలూరు, రాజంపేట, కోడూరు, తిరుపతి, రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, నూజివీడు, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, కడియం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేదపాడు, సామర్లకోట జంక్షన్, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగి తన గమ్యస్థానమైన విశాఖపట్నం జంక్షన్ చేరుకుంటుంది. సో అది గైస్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.